ఇక అటీటని వారమే ఉన్నది వినాయక చవితి పండుగ సమయం లేదు. అందుకే హైదరాబాద్ లా గణేష్ పండుగ నిమజ్జనం ఎట్టెట్లా చేయాలన్న దాని మీద అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి మీటింగ్ పెట్టిండు మంగళవారం మంత్రి పొన్నం సారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా హాజరుపడ్డరు ఈ కార్యంలా. భద్రత ఎట్లా కల్పియాలే, ట్రాఫిక్ ను ఎట్లా కంట్రోల్ చేయాలని ఆఫీసర్లతోటి చర్చించిండు మంత్రి సారు. పోయినేడు కంటే ఈ తేపకు విగ్రహాలు ఎక్కువనే పెట్టే ఛాన్స్ ఉన్నదట. 1,00,000 మీదనే విగ్రహాలు నిల్సోబెడతారని సర్కారోళ్ళు అనుకుంటాన్రు. ఇక రోడ్ల రిపేర్ ఏమన్నుంటే పండుగలోపే చేయిస్తారట. అటి సంగతేందో చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు చెప్పిండు పొన్నం సారు. ఆటపాట కార్యాలు కూడా జోర్దార్గా చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు మంత్రి. యాట చేసినట్టే 3 దశల్లో జరిగిందట సమీక్ష సమావేశం. పోయినేడు కంటే ఏర్పాట్లు మంచిగా చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఇక అటెంక మాట్లాడుకుంటా గీ మాట అన్నాడు మంత్రి సారు. అందరం కలిసి సమన్వయంతో చేసుకునేటువంటి పండుగ అది. విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుపుకునే బాధ్యత ఆ విఘ్నేశ్వర స్వామిది. ప్రభుత్వం తరఫున కూడా విఘ్నేశ్వరునికి ప్రార్థన, మేమందరూ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా. ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల చూస్తా ఉన్నాం మనం ఈ మధ్య ప్రాణాలు 4-5 సంఘటనలు ఏ విధంగా కోల్పోయినాము. దీనికి ఎవరిని బాధ్యులు, ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం కానీ లేదా నిర్వాహకుల నిర్లక్ష్యం అని అనడం లేదు. మనందరం కొంత జాగ్రత్త తీసుకోవడానికి కొరకు సంబంధించి మన చేతిలో ఉన్న. విన్నరా సారు విజ్ఞానులకే అధిపతి అయిన విఘ్నేశ్వరుడినే ఇరుకున పెట్టిండు కదా. అందరికి బాధ్యత ఉండాలన్న వరకు కరెస్టే గాని ఏంది ఎసొంటి విఘ్నాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వినాయకుడిదేనా? అట్లెట్లా సారు? సర్కారులు మంచిగా ఏర్పాట్లు చేయాలి, పబ్లిక్ భక్తి కొద్ది నడుచుకోవాలి. అప్పుడు కదా దేవుడు విఘ్నాలు బాపేది. అంతేగాని గాలిల దీపం పెట్టి దేవుడా నీదే భారమంటే అయితదా? ఎప్పుండ్రి మంత్రి సారు ముచ్చట ఇట్లుంటే నవరాత్రుల 9 రోజులు గట్టి బందోబస్తు ఉంటదని చెప్పుకొచ్చిండు డీజీపీ సారు. ఇక సర్కారు ఫ్రీ బస్సు నడుపుతాంది కాబట్టి నిమజ్జనానికి ఇంకిన్ని ఎక్కువ బస్సులే దింపుతారట. మొత్తానికి ఈసారి పోయిన తాపకంటే ఇంకా మంచిగా గణేష్ పండుగ ఏర్పాట్లు చెయ్యాలని డిసైడ్ చేసిండ్రు ఈ మీటింగ్ లా. చూడాలే మరి ఏ రేంజ్ లో చేస్తారో ఈ పారి గణేష్ పండుగ.